Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పాత కక్షలు మళ్లీ భగ్గుమన్నాయి. ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియ బాడీగార్డ్ నిఖిల్ పై హత్యాయత్నం జరిగింది. నిఖిల్ ని కారు ఢీకొట్టి ఆ తర్వాత కత్తులతో నరిగారు దుండగులు. గతంలో ఏవి సుబ్బారెడ్డిపై చేసుకున్నారు నిఖిల్. దీంతో ఏవి సుబ్బారెడ్డి అనుచరులే దాడి చేసినట్టుగా సహచరులతో నిఖిల్ చెప్పినట్టు సమాచారం. అఖిలప్రియ ఇంటి దగ్గరే నిఖిల్ పై దుండగులు దాడి చేశారు. అర్ధరాత్రి 1 గంట టైంలో ఇన్నోవా కారుతో నిఖిల్ ని ఢీకొట్టి ఆ తర్వాత కత్తులు వేట కొడవళ్లతో అతనిపై అటాక్ చేశారు. కొన్నేళ్లుగా అఖిలప్రియ దగ్గర నిఖిల్ పనిచేస్తూ ఉన్నారు. నారా లోకేష్ పాదయాత్ర టైంలో ఏవి సుబ్బారెడ్డిపై నిఖిల్ దాడి చేశాడు. అయితే రెక్కీకి ఉపయోగించిన ఆటోను కూడా పోలీసులు తాజాగా గుర్తించారు. నిఖిల్ హత్యకి 50 లక్షల రూపాయల మేర సుపారీ ఇచ్చినట్టుగా పోలీసులకి సమాచారం అందుతోంది. దృశ్యాల్లో అఖిలప్రియ బాడీగార్డ్ నిఖిల్ ని మనం చూస్తూ ఉన్నాము. అలాగే సీసీటీవీ ఫుటేజ్ కూడా మనకి రైట్ సైడ్ బాక్స్ లో కనిపిస్తోంది. భూమా అఖిలప్రియ బాడీగార్డ్ నిఖిల్ పై హత్యాయత్నం చేసిన నిందితుల్ని పోలీసులు గుర్తించారు. నంద్యాల రౌడీ షీటర్ చంద్ర అండ్ టీమ్ గా వాళ్ళని ఐడెంటిఫై చేశారు. డాన్సర్ రాముడు కొడుకుగా పేరొందిన చంద్రపై 50కి పైగా కేసులు కూడా ఉన్నాయి. ఇక నిఖిల్ పై హత్యాయత్నానికి ముందు అఖిలప్రియ ఇంటి ముందు ఒక ఆటోలో వీళ్ళంతా కూడా రెక్కీ నిర్వహించారు. ఆ ఆటోను కూడా గుర్తించి సీజ్ చేశారు పోలీసులు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అఖిలప్రియ బాడీగార్డ్ నిఖిల్ ఆ తర్వాత మీడియాతో మాట్లాడాడు. తనపై దాడి చేసింది ఏవి సుబ్బారెడ్డి, భూమా కిషోర్ రెడ్డి మనుషులే అని చెప్తున్నాడు. సుబ్బారెడ్డి వాళ్ళ వ్యక్తులు వచ్చి దాడి చేశారు. భూమా కిషోర్ రెడ్డి వాళ్ళ మనుషులు, ఏవి సుబ్బారెడ్డి మనుషులు ఇద్దరు వచ్చి దాడి చేశారు. సుబ్బారెడ్డి వాళ్ళ వ్యక్తులు వచ్చి దాడి చేశారు. భూమా కిషోర్ రెడ్డి వాళ్ళ మనుషులు, ఏవి సుబ్బారెడ్డి మనుషులు ఇద్దరు వచ్చి దాడి చేశారు. సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజు ఏవి సుబ్బారెడ్డిపై దాడి చేశాడు నిఖిల్. గత ఏడాది మే 15న నారా లోకేష్ యువగళం పాదయాత్ర జరుగుతున్న టైంలో నంద్యాలలో భూమా అఖిలప్రియ, ఏవి సుబ్బారెడ్డి మధ్య గొడవ జరిగింది. ఈ ఘర్షణలో ఏవి సుబ్బారెడ్డిపై దాడి జరిగింది. అప్పుడు ఏవి సుబ్బారెడ్డిని కొట్టింది నిఖిలే అని గుర్తించారు పోలీసులు. ఈ కేసులో అఖిలప్రియతో పాటుగా నిఖిల్ని కూడా అప్పుడు అరెస్ట్ చేశారు. కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన నిఖిల్ పై రౌడీ షీట్ తో పాటుగా అనేక కేసులున్నాయి. మొదట భూమా అఖిలప్రియ భర్త భార్గవరామ్ కి ప్రధాన అనుచరుడిగా ఉన్న నిఖిల్ కొన్నేళ్లుగా అఖిలప్రియకి బాడీగార్డ్ గా పనిచేస్తున్నాడు. అయితే ఏవి సుబ్బారెడ్డిపై దాడికి ప్రతీకారంగానే నిఖిల్ పై ఇప్పుడు హత్యాయత్నం జరిగినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.